ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలనైనా. గడిచిన వారం అంతా కూడా మమ్మ కాచి కాపాడి మాకు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించే శక్తిని మాకు ప్రసాదించి మా అందరి జీవితాల్లో మరొక ఈ ఆదివారపు దినాన్ని ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు ఈ విధంగా ఉదయకాలపు ఆదివారపు సంఘ కొడుకులు కూడుకొని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా, స్తోత్రాలు వందనాలనైనా. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఇక సమయంలో మేమంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి గొప్ప సంగతులు పరిశోధన చేస్తుంటుండగా మందరికీ పరిశుద్ధాత్మ సన్నిధి దయచేయండి దేవా. మాట్లాడే నాకు కూడా ఆత్మసాన్ని ప్రసాదించండి తండ్రి. నేను సత్యవాక్యాన్ని సరిగా విభజించి మాట్లాడే ఆత్మసాన్ని దయచేయండి దేవా. మనిషిని సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుంటూ మేము మెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్న అందరి ఉదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ పిరి కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఇక ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని గొప్ప సంగతులు నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం ఆశ్చర్యకరమైన వెలుగు. ఆశ్చర్యకరమైన వెలుగు. చూడండి దేవుని బిడ్డలారా, సత్యము ఎవరు వినడం లేదయ్యా అని బాధ కలుగుతుంది. కానీ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి మాటలు విని ఆయనని గౌరవించి ఆయనని హత్తుకుంటే ఈరోజు మన మాటలు కూడా విని మనని గౌరవించే వాళ్ళు, హత్తుకునే వాళ్ళు. లోకం ఇంతే అండి, ఈ లోకము ఇంతే. కానీ మనము మన కుటుంబాలు కలిసి నిత్య జీవము పొందుటకై మన ముందు ఉన్న ఈ పోరాటము ఎంత కష్టమైనా ఆ పోరాటంలో కొనసాగుతూ దేనికోసమైతే ఈ క్రైస్తవ జీవితాన్ని మనం ప్రారంభించామో ఆ పరలోకం పొందే వరకు మనకి ఎలాంటి కష్టాలు వచ్చినా వాటినన్నిటిని కూడా ఎదుర్కొంటూ మనం వెళ్ళిపోదాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇప్పుడు కష్టమనిపించినా, ఇప్పుడు బాధ అనిపించినా, తర్వాత పొందబోయే ఆ గొప్ప భాగ్యాన్ని గుర్తు చేసుకుంటే దేవుని మాటలు బట్టి ధైర్యం కలుగుతుంది దేవుని బిడ్డలారా. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట యేసు ప్రభువారు చెప్తున్న మాట, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్తగా చదువుతూ ఆలోచిద్దాం దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు అది లోకములోనికి వచ్చుచు
ప్రతి మనిషిని వెలిగించుచున్నది. చూడండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఇప్పుడు చీకటి ఉందనుకోండి, ఆ చీకటి అనేది తెలియకుండా ఎన్నో రకమైన లైట్లు వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామంటే ఎంత వెలుగుగా లైట్లు ఉన్నాయో చూడండి, ఎంత గొప్పగా ఈ లైట్లు వెలుగుతూ ఉన్నాయి. చీకట్లో కూడా ఇది చీకట పగల అని తెలియనంతగా ఇప్పుడు మనం ఎన్నో రకమైన బల్బులు లైట్లు వాడుతున్నాము మనకు బాగా తెలుసు. అయితే కొన్ని సంవత్సరాలు వెనుకకి వెళితే, మన తాత ముత్తాతల కాలానికి వెనుకకి వెళితే అప్పుడు ఇలాంటి బల్బులు లేవండి, ఇలాంటి లైట్లు వాళ్ళకి లేవు. వాళ్ళు చీకటిలో ఒక చిన్న దీపాన్ని వెలిగించుకొని కుటుంబం అంతా కూర్చొని భోజనాలు చేసేవాళ్ళు. అంతకుముందు దేవుని బిడ్డలారా, అంటే ఆ కాలానికి వాళ్ళకి ఇలాంటి లైట్లు, ఇలాంటి జిగేలని లైట్లు ఆ కాలంలో వాళ్ళకి లేవు. కానీ మనమున్న కాలములో ఇప్పుడు చూస్తున్న ఈ ఫంక్షన్లు కానీ, ఈ గృహప్రవేశాలు కానీ, మ్యారేజ్, ఇవన్నీ పార్టీలన్నీ చూస్తున్నప్పుడు ఎంతో వెలుగు విరజిల్లుతుంది. ఎన్నో రకాలుగా బల్బులు లైట్లు వాడుతూ గొప్పగా మనము ఇలాంటివి జరుపుకుంటూ ఉన్నాం. కానీ ఇలాంటివి మన పూర్వీకులకు లేవు దేవుని బిడ్డలారా. కానీ వాళ్ళకి ఇలాంటి వెలుగైన లైట్లు లేవని వాళ్ళు ఏమైనా నష్టపోయారా? ఇలాంటి వాళ్ళకి లేవు కాబట్టి, ఇలాంటివి అనుభవించలేని కాబట్టి వాళ్ళు ఏమైనా నష్టపోయారా? వాళ్ళు ఏం నష్టపోలేదండి, వాళ్ళు చాలా గొప్పగా బ్రతికారు. అర్థముంది దేవుని బిడ్డలారా. ఇలాంటి వెలుగైన లైట్లు లేకపోయినా కానీ మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు చాలా గొప్పగా బ్రతికారు. ఇప్పుడు ఉన్న ఈ రోగాలు, ఇప్పుడు ఉన్న ఈ వ్యాధులు, ఈ ఎయిడ్స్లు, ఈ షుగర్లు, ఈ బీపీలు, ఈ క్యాన్సర్లు వాళ్ళకి లేవండి. అసలు ఈ పేర్లు కూడా మన పూర్వీకులకు తెలియదు. ఇలాంటి పేర్లు కూడా వాళ్ళకి తెలియదండి. వాస్తవానికి మనము చిన్నగా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల వెనుకకి వెళితే, ఏదైనా ఒక రోగం వస్తే, వ్యాధి వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళితే ఆ డాక్టర్ ఏం చేసేవాడండి? మన పూర్వీకులకు ఏం చేసేవాడు? నాలుక ఇలా తెరవమ్మా అనేవాడు, నాలుక చాపు అనేవాడు, కండలకు చూసేవాడు, చేతి పట్టుకునేవాడు, నాడి పట్టుకొని మెడిసిన్ రాసేవాడు. కానీ ఇప్పుడు ప్రతిదానికి టెస్టులే, ఎన్నో రకమైన టెస్టులు ఇప్పుడు వచ్చేసాయి. కానీ ఆ కాలంలో ఇలాంటి టెస్టులు లేవు దేవుని బిడ్డలారా. ఇలాంటి రోగాలు లేవు, ఇలాంటి టెస్టులు లేవు. కానీ విజ్ఞానులు అనుకుంటున్న మనము, విజ్ఞాన కాలంలో బ్రతుకుతున్నాం అనుకుంటున్న మనమే నాశనానికి అంచుల్లో ఉన్నామనేది మర్చిపోద్దు దేవుని బిడ్డలారా. వాళ్ళకి వెలుగు లేకపోవచ్చు, వాళ్ళకి ఇలాంటి లైట్లు లేకపోవచ్చు. వాళ్ళ రోడ్డు మీద వెళుతుంటే ఎక్కడ మరి రాయి తాకుతుందో వాళ్ళకి తెలియకపోవచ్చు, లేదా ఎదుటి మనిషి ఎవరో కూడా వాళ్ళు గుర్తుపడలేకపోవచ్చు ఆ చీకట్లో. కానీ వాళ్ళకి దేవుడంటే భక్తి ఉన్నదండి. మంచి గౌరవంగా వాళ్ళు బతికారు, మంచి విశ్వాసంతో వాళ్ళు బతికారు, దేవుని ఎడల వినయ విధేయతలు కలిగి వాళ్ళు బతికారు దేవుని బిడ్డలరా. కానీ ఎప్పుడైతే దేవుని వద్దనుకుని, ఇప్పుడున్న విజ్ఞాన కాలపు మనుషులు ఎప్పుడైతే దేవుణ్ణి కాదనుకొని లోకాన్ని ప్రేమించి లోకంలోకి వెళ్ళిపోయారో, ఇక నాశనముకు అంచులోకి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితులలో థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఒక శాస్త్రవేత్త ఈ బల్బులను కనిపెట్టాడు, ఈ లైట్లను కనిపెట్టాడండి. కానీ ఈయన చేత కనిపెట్టబడిన ఈ లైట్లు, ఈయన చేత కనిపెట్టబడిన ఈ లైట్లు చీకటి కూడా తెలియకుండా వెలుగుతున్న లైట్లు, ఇది పగల రాత్రి అని తెలియకుండా అలాంటి లైట్లు, ఎన్నో రకాల లైట్లు, మెర్క్యూరీ లైట్లు, హలోజన్ లైట్లు, ఎల్ఈడి లైట్లు, ప్రొజెక్టర్ లైట్స్,
స్ట్రీట్ లైట్స్, మామూలు బల్బులు, ట్యూబులు, ఇన్ని రకాలుగా లైట్లు కనిపెట్టాడండి. ఇన్ని రకాల లైట్లు ఇప్పుడు మనం వాడుతున్నాం కదా. మరి ఇన్ని రకాల లైట్లు వాడుతున్నప్పుడు ఇక్కడ యేసు ప్రభువారు నిజమైన వెలుగు అంటున్నారు ఏంటి? ఒకసారి ఆలోచించాలి. ఇన్ని రకాల వెలుగు, ఇన్ని రకాల లైట్లు మనం అనుభవిస్తున్నప్పుడు యేసు ప్రభువారు చెప్తున్న మాట చదవమ్మా. నిజమైన వెలుగు ఉండెను. మళ్ళా చదువు మొదటి నుండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టిన ఈ బల్బులు సమాజంలో మనుషుల మధ్య ఉన్న చీకటిని తీసేశాయి. అర్థముందా దేవుని బిడ్డలారా? ఆయన కనిపెట్టిన లైట్లు, బల్బులు సమాజంలో ఉన్న చీకటిని తీసేశాయి. కానీ మనుషులు ఉన్న చీకటి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ యేసు ప్రభువారు. అందుకే ఏమంటున్నాడు? నిజమైన వెలుగు అంటే ఈ లైట్లన్నీ నిజమైన వెలుగు కాదా? మరి ఈ ఎల్ఈడీలు, ఈ మెర్క్యూరీలు, ఈ హాలోజన్ లైట్లన్నీ నిజమైన వెలుగు కాదా? కాదండి. వైరు తెగిపోయినా ఆగిపోతుంది, కరెంటు పోయినా ఆగిపోతుంది, లైట్ తన టైం అయిపోయినా కానీ ఆగిపోతుంది. కానీ ఇక్కడ ప్రభువారు చెప్తున్న వెలుగు నిజమైన వెలుగు, నిజమైన వెలుగట. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అంటే బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఈ ఫ్లడ్ లైట్లు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ ఇవి నిజమైనవి కావన్నట్టుగా మనకు అర్థమైపోతుంది కదా. ఇన్ని ఉన్నా కానీ ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి నిజమైన వెలుగు ఉండను అంటే ఇవన్నీ ఒక కాలానికి ఆరిపోతాయి, మాడిపోతాయి, దాని టైం అయిపోతుంది. కానీ నిజమైన వెలుగు అనే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని వెలిగిస్తాడు. ఆయన థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టిన బల్బులేమో చీకటిని తోలివేసిస్తాయి. చూడండి, చీకటిలో ఒక ప్రాంతంలో, ఒక ప్లేస్లో లైట్ ఉందంటే పక్కన చీకటి ఉంటుంది. అంటే ఇక్కడ లైట్ ఉంటుందంటే ఈ చీకటి అంతా పక్కకు నెట్టేసి ఇక్కడ లైట్ కనబడతా ఉంటుంది కదా. ఈ లైట్ గురించి ప్రభువులు మాట్లాడడం లేదు. ఇది నిజమైన లైట్ కాదు. ఇది ఒకనాడు ఆరిపోయే లైటే. కానీ ప్రభువారు అంటున్నారు నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. అంటే మనిషిని వెలిగించడానికి ఈ లైట్ పనికిరాదు. మనుష్యుని అంటే మనిషిలో ఉన్న ఆ చీకటి, మనిషిలో ఉన్న చీకటి అంటే ఈ పాపమనే చీకటి, మనలో ఉన్న పాపమనే చీకటిని వెలిగించాలి అంటే, మనం వెలిగించబడాలంటే కావలసినది యేసుక్రీస్తు అనే వెలుగు, వాక్యమనే వెలుగు మనలోకి వచ్చిందనుకోండి, మన దేహములోకి, మన ఆలోచనలోకి, మన మనసులోకి వస్తే సిస్టమ్ మారిపోతుందండి. సిస్టమ్ అంతా మారిపోతుంది. ఎలాగంటే మనకు తలనొప్పి లేచినప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటాం కదా. ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు కొద్దిసేపటికి తలనొప్పి వెళ్ళిపోతుంది, తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుందంటే మనం వేసుకుంటున్న టాబ్లెట్ కడుపులోకి వెళ్ళి జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళిపోయి అది జీర్ణమైన తర్వాత ఆ టాబ్లెట్కి సంబంధించినది రక్తములో కలుస్తుంది. రక్తములో కలిసిన తర్వాత ఎక్కడైతే నీకు వ్యాధి ఉన్నదో అక్కడికి రక్తం పరిగెత్తుకొని తీసుకుపోయి ఆ టాబ్లెట్ ఇక్కడ పనిచేసే విధంగా చేస్తున్నది. అది మీకు అర్థమవుతే యేసుక్రీస్తు నిజమైన వెలుగు, వాక్యమనే వెలుగు మనలోకి వచ్చేస్తే సిస్టమ్ మారిపోతుంది. అర్థముందా దేవుని బిడ్డలారా? మనమంతా మారిపోతామండి. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పటికి కూడా కొంతమంది విశ్వాసులు
ఇంకా నిజమైన వెలుగులోకి రాలేదనేది మనం మర్చిపోదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ నిజమైన వెలుగనే వాక్యం మనలోకి వస్తే, ఒకప్పుడు మనం ఎలాగుండే వాళ్ళమండి? ఒకప్పుడు మనకున్న అలవాట్లేంటి? ఒకప్పుడు నోరు తెరిస్తే బూతులు, ఎక్కువ బూతులు మాట్లాడితే అందరూ పొగుడుతారు, సంతోషపడతారు అన్నట్టుగా నోరు తెరిస్తే బూతులు మాట్లాడే మనలో చాలామంది ఇప్పుడు సైలెన్స్గా ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు సైలెన్స్గా? ఒకప్పుడు నీకేదో బలహీనత, ఒకప్పుడు నువ్వు అబద్ధాలు చెప్పేవాడివి, ఒకప్పుడు నీకు తాగుడనే వ్యసనం ఉండేది, ఒకప్పుడు సిగరెట్ అనే వ్యసనం ఉండేది, రకరకాల వ్యభిచార అలవాట్లు ఉండేవి. ఇప్పుడు అవన్నీ లేవు అంటే, అవన్నీ ఉండడం లేదు అంటే నీలో ఏమి జరిగింది? ఆ నిజమైన వెలుగనే వాక్యం ఆ సిస్టంలోకి టాబ్లెట్ ఏ విధంగా వెళ్ళి రక్తము పరిగెత్తుకుని పోయి ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ పనిచేస్తుందో, అలా నిజమైన వెలుగనే వాక్యం మనలో ప్రవేశించి మనల్ని మార్చేస్తుంది దేవుని బిడ్డలు. ఎందుకంటే దేవుని మాట చూడండి, మనము మారామంటే చాలామంది ఒకప్పుడు లోకములో ఉన్నప్పుడు ఘోరాతి ఘోరంగా బతికిన వ్యక్తులు ఈరోజు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎంత గొప్పగా మారుతున్నారంటే, వాళ్ళు తుపాకులతో బెదిరిస్తే మారలేదండి, వాళ్ళు గండ్రగొడ్రలతో కొడితే మారలేదు, కత్తులతో పోస్తే మారలేదు. వాక్యం అనే నిజమైన వెలుగు వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇలాంటి మార్పులు జరిగాయి. అందుకే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి, క్రైస్తవ్యం అనేది ఇది మతం కాదండి, ఇది పరలోకానికి మార్గం. మతము పరలోకానికి తీసుకుపోదండి. మతాన్ని పట్టుకుంటే మనం పరలోకం వెళ్ళము. మార్గం మనకి కావాలి. లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో మన విశ్వాసాలను బట్టి ఎన్నో మతాలు ఆచరిస్తున్నారు. కానీ బైబిలు, క్రైస్తవ్యం అది పరలోకానికి మార్గము. ఈ జీవితం పరలోకానికి మార్గం అండి. అందుకే ఈరోజు ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అలాంటి విశ్వాసాన్ని మనము కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నామంటే కారణం ఆ నిజమైన వెలుగు అనేది మనలోకి వచ్చిందంటే దేవుని మాటకి శక్తి ఉంటుంది. అందుకే కీర్తనకారుడు రాస్తున్నాడు, 119వ కీర్తన 130వ వచనంలో ఎంత అద్భుతంగా రాస్తున్నాడు చూడండి. 119వ అధ్యాయము 130వ వచనములో, నీ వాక్యములు వెల్లడి అగుట తోడని, అంటే దేవుని నోటి నుంచి మాట రాగానే, సేవకుల నోటి నుంచి మాట రాగానే ఆ మాటట వెలిగిస్తుందటండి. ఆ మాట వెలిగిస్తుందట. అంటే ఆ మాటకి అంత శక్తి ఉన్నప్పుడు ఎందుకు మరి మనుషులు మారడం లేదు? ఆలోచించండి దేవుని బిడ్డలారా. సమ్మర్ రాగానే ఎన్నో మీటింగ్లు జరుగుతూ ఉంటాయి కదా. యేసుక్రీస్తు పేరట ఎన్నో ప్రేయర్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి లోకంలో కదా దేవుని బిడ్డలారా కదా. క్రీస్తుతో ఒక రాత్రి, క్రీస్తుతో 3 రాత్రులు, రకరకాల పేర్లతో ఎన్నో మీటింగ్లు జరుగుతున్నప్పుడు ఇన్ని మీటింగ్లు జరిగిన మనుషులు మారడం లేదేంటి? అంటే ఆ నిలబడి ఇక్కడ నాకులాగా నిలబడి చెప్తున్న వాళ్ళు నిలబడుతున్నారు, కానీ బైబిల్లో మాటలు చెప్పడం లేదు, వాళ్ళ సొంత మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మనుషులు మారడం లేదు దేవుని బిడ్డలారా. అందుకే ఏమంటున్నాడు అక్కడ, నీ వాక్యములు వెల్లడగుట తోడనే వెలుగు కలుగుతుందట. వెలుగు కలుగుతుంది. మాట సేవకుని నోటి నుంచి మాటలు రాగానే, దేవుని నోటి నుంచి మాటలు రాగానే ఇమ్మీడియట్గా నీళ్ళకు దూసుకుపోయి నీలో వెలుగు కలుగుతుందని చెబుతున్నప్పుడు, వెలుగు కలుగుతుందా మీకు? చిరాకేస్తుందా? ఆలోచించండి. ఆ మాటలు వింటున్నప్పుడు చిరాకి కూడా వేస్తుంది కొంతమందికి. ఎందుకంటే పెద్ద పెద్ద సభలు చేస్తూ ఉంటారు కదా, పెద్ద పెద్ద సభలు, పెద్ద పెద్ద మీటింగ్లు పెడతా ఉంటారు. ఆ సభల్లో కూర్చొని అమ్మ ఎప్పుడైపోతుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా అండి? ఎందుకు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అమ్మ ఈ సభ ఎప్పుడైపోతుంది ఎందుకు ఎదురు చూస్తారంటే, ఈ సభ అయిపోగానే అయ్యగారు వచ్చి ఈ పక్కన నిలవమని స్వస్థత కోసం ప్రార్థన చేస్తాడు. ఈ పక్కన ఉన్న వాళ్ళకి పిల్లలు లేనని ప్రార్థన చేస్తాడు. ఇలాంటి కోరికల కోసం వచ్చేవారు అమ్మ
ఎప్పుడు సభ అయిపోతుందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకేం చేస్తానని ఇప్పటికి నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావంటే ఇంకా నువ్వు మారనట్టే. అర్థముందండి? దేవుడు నాకు ఇంకా ఏం చేస్తానని నువ్వు దేవుని దగ్గరికి వస్తే నువ్వు మారలేదు. నేను దేవుని కోసం ఏం చెయ్యాలని నువ్వు వచ్చినప్పుడే నీలో మారు మనస్సు పొందినట్టు. అందుకే ఏమంటున్నాను, నీ వాక్యములు వెల్లడగుట తోడనే వెలుగు కలుగుతుందట. వెలుగు ఒకప్పుడు ఎలాగుండేవాడండి? సైలెన్స్ అయిపోయాడండి. ఒకప్పుడు చాలా రౌడీ అండి, మారిపోయాడండి. ఎలా మారిపోయాడండి? ఎందుకు మారాలి వీళ్ళు? ఎందుకు ఇలా మారుతున్నాం? మనం మారుతున్నామంటే ఆ వెలుగు, నిజమైన వాక్యం అనే వెలుగు మనలోకి వచ్చినప్పుడు మనల్ని మారుస్తుందండి. మనల్ని మార్చేస్తుంది, మన స్వభావాన్ని మార్చేస్తుంది, మన క్యారెక్టర్ని మార్చేస్తుంది, మన తప్పును తెలియజేస్తుందండి. అందుకే నిజమైన వెలుగు అనేది సేవకుల నోటి నుంచి రాగానే ఇమీడియట్గా వెలిగిస్తుందట. నీ వాక్యములు వెల్లడగుట తోడనే వెలుగు కలుగుతుంది. ఎవరికి? అది ఎవరికైనా కలుగుతుంది. పెద్ద పెద్ద చదువులు చదువుకోవాల్సిన అవసరం లేదు. అందరిలాగా క్యాట్ వాకులు, డాగ్ వాకులు చేయాల్సిన అవసరం లేదండి. నీకు 7వ క్లాసు నువ్వు 7 సార్లు ఫెయిల్ అయినా పర్వాలేదు, 10వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయినా పర్వాలేదు. ఆ వెలుగనే వాక్యము నీలోకి దూరిందనుకో, నీలో మార్పు కలుగుతుంది, నీకు తెలివి వచ్చేస్తుంది, లోకములు కూడా తెలివిగా బతుకుతావు, ఎక్కడ కూడా మోసపోవు. అదే చెప్తున్నాడు చూడండి అక్కడ తర్వాత. అది తెలివి లేని వారికి, చదువు లేని వారికి అల్లేదు. అది తెలివి లేని వారికి ఎప్పుడైతే దేవుని ఆ వెలుగైన మాటలు మనలోకి వచ్చేస్తున్నాయో, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఒకప్పుడులాగా లోకంలో మనం ఇప్పుడు మోసపోం. ఒకప్పుడు లోకంలో మనం మోసపోం. ఎందుకు? ఆ తెలివి గల మాటలు, దేవుని మాటల వెలుగు మనలోకి వచ్చినప్పుడు అన్ని విషయాల్లో మనం జాగ్రత్త కలిగి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే దేవుడు ఆ నిజమైన వెలుగు అనేది మనలోకి వచ్చినప్పుడు అంత శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది దేవుని బిడ్డ. దానికి అంత శక్తి ఉంటుంది, అంత బలం ఉంటుంది. అపోస్తులు ఏం చదువుకున్నారండి? అపోస్తలులు, శిష్యులు ఏం చదువుకున్నారో ఆలోచించండి. లూకా గారి గురించి ఆయన వైద్యుడు రాయబడి ఉంది. వైద్యుడు అంటే ఇప్పటిలాగా MBBS వైద్యుడు కాదు ఆయన, ఏదో నాటు వైద్యం వచ్చి ఉండొచ్చు ఆయనకి. కానీ మరి పేతురు గారు కానీ యోహాను గారు ఏం చదువుకున్నారో, వీళ్ళ గురించి ఏమన్నారో తెలుసా? వీళ్ళు విద్య లేని పామర్లు అన్నారు ఆ కాలంలో. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనంలో, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 13వ వచనంలో ఎంత స్పష్టంగా దేవుడు రాయించారో చూడండి. అపోస్తుల కార్యాలు 4:13, వారు పేతురు యోహాన్ల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులు. వీళ్ళకి విద్య, వీళ్ళు సామాన్యులు కదా, పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు కదా, ఇంత గొప్పగా మాట్లాడుతున్నారేంటి, ఇంత గొప్పగా చెప్తున్నారేంటి, ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ నిజమైన వెలుగు, యేసుక్రీస్తునే వాక్యమైన వెలుగు వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత చదువు, బైబిల్ చదువుకునేంత వరకు చదువు వస్తే చాలండి, దానికి PhDలు అవసరం లేదు. కానీ ఆ నిజమైన వెలుగు మనలోకి వస్తే మనల్ని మార్చేస్తుంది. వాళ్ళని ఏమంటున్నారో చూడండి, వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపరుస్తాడు దేవుడు. ఎవరైతే చదువుకపోయినా, చదువు సరిగా రాకపోయినా, ఏదో కొద్ది చదువు వచ్చినా కానీ వాళ్ళలో మార్పు జరిగిపోతుంది, వాళ్ళ బ్రతుకులో మార్పు జరిగిపోతుంది, వాళ్ళ జీవితంలో మార్పు జరిగిపోతుంది. ఎప్పుడు? ఆ నిజమైన వెలుగనేది నీలోకి వచ్చినప్పుడు. అందుకే థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టిన బల్బులు అవి కొంతకాలమే పనిచేస్తాయి. అవి నిజమైన వెలుగు కాదు. నిజమైన వెలుగు మనకు అవసరం గనక యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము భూమి మీదకి వచ్చాడు. ఆ నిజమైన వెలుగనే వాక్యమైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మనలో ఉన్న ఆ పాపాన్ని తీసివేసి, ఆ చీకటి జీవితాన్ని తీసివేసి
మనని వెలిగించాడండి, మనని వెలిగించాడు. అందుకే చెప్తున్నాడు చూడండి, పేతురు ఎంత గొప్పగా రాస్తున్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మనము చీకటిలో నుండి, ఏ చీకటి? లోకములో సమాజంలో ఉన్న చీకటి గురించి కాదు ఇక్కడ రాసేది, మనుషులో ఉన్న పాపం అనే చీకటిలో నుండి. అయితే మీరు చీకటిలో నుండి అంటే మనుషులుగా ఒకప్పుడు మనలో పాపం అనే చీకటి ఉండేది, కానీ ఎప్పుడైతే నిజమైన వెలుగు మనలోకి వచ్చిందో, వాక్యం వచ్చిందో, అయితే మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగట. చూడండి, ఏంటి వెలుగు? ఆశ్చర్యకరమైన వెలుగు, ఒక మనిషిని మార్చే వెలుగిది. ఈ రోజుకి చాలా మంది చూడండి, చాలా మంది మత ఛాందసవాదులు దేవుని పేరిట మనిషిని చంపి ఇది దేవుని సేవ అంటున్నారండి. అర్థముందండి? బాగా గమనించండి, మనిషిని కొట్టి మనిషిని చంపి ఇది దేవుని సేవ అంటున్నారు. అంటే వాళ్ళ మనసుకి ఎంత చీకటి ఉందో చూడండి, ఎంత మనసు చీకటితో కమ్ముకుని ఉందో ఆలోచించండి. మనిషిని చంపి దేవుని సేవ అవుతుందా? ఎక్కడైనా తండ్రి, అరే చిన్న తమ్ముని చంపినారా, నీకు 2 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టిస్తాను తండ్రి, ఏ తండ్రి అయినా అంటాడండి? అరే అన్నయ్యని చంపేసి నీకు 10 ఎకరాల భూమి రాసిస్తా అంటాడే తండ్రి? అలాంటి తండ్రి ఎక్కడైనా ఉంటాడండి? అలాంటి మనందరికీ తండ్రిన దేవుడు ఒక్కడైనప్పుడు, ఆ తండ్రి అయిన దేవునికి మనమంతా పిల్లలైనప్పుడు, మనుషులను పిల్లలుగా మన సహోదరుని మనం చంపితే అది దేవుని సేవని మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎలాంటి చీకటిలో ఉన్నారో బాగా ఆలోచించారు. అందుకే ఇప్పటి కూడా పాపాన్ని చేస్తూ కూడా మేము కూడా పరలోకం వెళ్ళిపోతామనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునండి, మాకు గమనించండి, పాపము చేస్తూ ఉంటాను, ఆయన మాకు కూడా పరలోకం ఇస్తాడు, మేము కూడా పరలోకం వెళుతామని భ్రమలో బతుకుతూ ఉంటారు. కానీ ఆ నిజమైన వెలుగనే వాక్యం మనలోకి వస్తే ఖచ్చితంగా మన పాప చీకటి జీవితం నుంచి మనం వెలుగులోకి వస్తాం. అందుకే ఏమంటున్నాడు? అయితే మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చామా? నిజంగా ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం వస్తే, ఆ ఆశ్చర్యకరం వెలుగని యేసుక్రీస్తు మనలో ఉంటే, మన పాత రోత చీకటి జీవితము ఇక కనపడదండి. ఎందుకంటే ఆయన నిజమైన వెలుగు నీలో నాలో ఉంటే ఇక పాప చీకటి రోత జీవితము మనలో కనపడదు. మనము సంపూర్ణంగా మారిపోతాము. మన మనసు మారిపోతుంది, మన బ్రతుకు మారిపోతుంది, మన ఆలోచన విధానం మారిపోతుంది. దేవుని బిడ్డలారా, ఎందుకంటే కనపడని పరలోకం ఉన్నది. దేవుణ్ణి ఎప్పుడైనా ఎవరైనా చూశారండి? దేవుణ్ణి ఎప్పుడైనా ఎవరైనా చూశారా? ఎవరూ చూడలేదు కదా. పోనీ పరలోకం ఎవరైనా చూశారా? పరలోకం కూడా ఎవరు చూడలేదు కదా. కానీ అమెరికా ఎలాగుంటుందో మనకు తెలుసు, అక్కడికి పోకపోయినా కానీ అమెరికా ఎలాగుంటుంది, హిమాలయ పర్వతాలు ఎలాగుంటాయి మనకు తెలుసు. ఎలా తెలుసు? ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా మనం చూడగలుగుతున్నాం. కానీ పరలోకం ఎలాగుంటుందో అలాంటి ఆధారాలు మనకి ఎక్కడ కూడా కనపడవు. కానీ దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఎందుకంటే నిజమైన వెలుగు చేత వెలిగింపబడినప్పుడు ఇక మన గురి, మన ఆలోచన ఎలాగుంటుంది? ఎలాగైనా నా ప్రభువుతో పాటు నేను పరలోకము చేరాలి. ఈ భూమి మీద నాకు కష్టం రావచ్చు, ఈ భూమి మీద నేను పేదదానిగా ఉండొచ్చు, ఈ భూమి మీద నాకు అన్ని కలిసి రాకపోవచ్చు. ప్రభువుని నమ్ముకుని అన్ని కలిసి రావడం రూల్ ఏం లేదండి. ప్రభువుని నమ్ముకుని అన్ని కలిసి రావడం రూల్ ఏమి లేదు. కొన్నిసార్లు కలిసి రాకపోవచ్చు, కష్టంలో ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఎన్నున్నా కానీ క్రైస్తవులుగా మనకు ఒక ధైర్యం ఉంటుంది. ఏంటా ధైర్యము? జీవమగల దేవుడు నాతోటున్నాడని. అది లోకములో ఉండదు, అది లోకస్తులకు ఉండదు. కానీ దేవుల్లో ఉన్న వారికి ఒకలాంటి ధైర్యము, ఎంత పరిస్థితి వచ్చినా
మనం ధైర్యంగా ఉంటాం. ఎందుకు ఉంటామంటే నిజమైన జీవము గల దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను గట్టెక్కిస్తాను ఒక ధైర్యంతో మనము బ్రతుకుతూ ఉంటాము. అది లోకస్తులకు ఉండదు. కానీ ఒక మాట వినండి దేవుని బిడ్డలారా, పౌలు గారు సేవ చేస్తూ తన బ్రతుకును పరిశీలించుకున్నాడు. నేను ఎలాగున్నాను, నా జీవితం ఎలాగుందని ఒకసారి పరిశీలించుకున్నప్పుడు ఆయన చెప్తున్న మాటలు, ఇంకా అసలు మనకు దేవుడు ఎందుకు కనపడడు, పరలోకం ఎందుకు కనపడదో చెప్తున్నాడు. అక్కడ మనకు దేవుడు ఎందుకు కనపడడు, పరలోకం ఎందుకు కనపడదని చెప్తున్నాడు పౌలు గారు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 19 వరకు, దేవుని 18 వరకు అమ్మ. కావున మేము అధైర్యపడము. ఎందుకు అధైర్యము? ఏంట ధైర్యము? మా బాహ్య పురుషుడు, ఎవరు బాహ్య పురుషుడు అంటే ఈ శరీరమని ఆ బాహ్య పురుషుడు కృషించిపోవచ్చున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే పౌలు గారికట ఈ శరీరమేమో బక్కచిక్కిపోతుందంట, పరలోకం వెళ్ళే ఆత్మ బలంగా ఉందంట. అర్థముంది దేవుని బిడ్డలారా? పౌలు గారికట ఆయన పరిశీలించుకున్నప్పుడు, ఆయన జీవితాన్ని చూసుకున్నప్పుడు పరలోకం వెళ్ళే ఆత్మనేమో బలంగా ఉందంట, మట్టిలో కలిసిపోయే శరీరం ఏమో బక్కచిక్కిపోతుందంట. మనకెలాగున్నది? పరలోకం వెళ్ళిపోయి ఆత్మ బక్కచిక్కిపోయింది, శరీరం ఏమో బలంగా ఉన్నది, మట్టిలో కలిసి. దీనికి మళ్ళా ఎక్సర్సైజులు, వ్యాయామాలు ఉన్నాయి. మళ్ళీ మనకి వీటికి ఎక్సర్సైజులు ఉంటాయి. కానీ మనకున్న ఈ దేహమేమో మట్టిలో కలిసిపోయే దేహమేమో బలంగా ఉన్నది, దేవుని దగ్గరికి వెళ్ళి ఆత్మ బక్కచిక్కిపోతుంది. కానీ ఉండవలసింది అలా కాదండి. ఈ శరీరము బక్కచిక్కిపోయినా, ఈ శరీరం రోగాలతో కృషించిపోయినా, బలహీనపడినా, మనలో ఉన్న ఆత్మని ఆంతర్య పురుషుడు బలంగా ఉండాలి. ఎందుకంటే పరలోకం ఇచ్చేది ఈ మట్టి దేహానికి కాదు. ఈ మట్టి దేహం మట్టిలోనే కలిసిపోతుంది. మన కళ్ళ ముందే కదండి పాతి పెడతారు. మనం చనిపోతే మన కళ్ళ ముందే పాతి పెడతారు, ఈ మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ దేవుని దగ్గరికి చేరే విధంగా మన ఆంతర్య పురుషుడు బలంగా ఉండాలి. అలా ఉన్నాడ పౌలు గారు. అలా ఉన్నప్పుడు చెప్తున్నాడా, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. దినదినము ఆత్మీయంగా బలంగా అవుతున్నాడట, శరీరం కృషించుకుపోతుందట. ఇంకా ఏమంటున్నాడు? మేము దృశ్యమైన వాటిని చూడక. ఏందట? మేము పౌలు గారట కనపడిది చూడడం లేదట. మేము దృశ్యమైన వాటిని చూడడం లేదంటున్నాడు. దృశ్యమైనవి అంటే కళ్ళకు కనబడేటివి ఆయన చూడడం లేదట. ఆలోచించండి బాగా. కళ్ళకు కనపడే ఆస్తులు, ఇండ్లు, కార్లు, మిద్దెలు, మేడలు, ఈ లోక సంబంధమైన వాటి వైపు చూడడం లేదట. ఎవరు? పౌలు గారండి. మేము దృశ్యమైన వాటి వైపు చూడక, అదృశ్యమైన అంటే కనపడని పరలోకం, కనపడని దేవుణ్ణి. ఆలోచించండి. మనమేం చూస్తున్నాము, ఆయన ఏం చూస్తున్నాడు చూడండి. ఎందుకంటే మోసపోద్దండి. మనము కూడా పరలోకం వెళ్ళాలి, ఆయన కూడా పరలోకం వెళ్ళే విధంగా బ్రతికాడు కదా. అలా బ్రతికినానని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మేము కళ్ళ కనపడే వాటిని చూడడం లేదు. ఎందుకు చూడడం లేదు అంటే ఇవి శాశ్వతమైనవి కావు. ఎందుకు చూడడం లేదు? ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు కొంతకాలానికి ఉండదు. ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషి కొంతకాలానికి ఉండడు. ఈ భూమి మీద ఏదో ఉన్నది, అది కొంతకాలానికి ఉండదు. ఈ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, భూమి ఉండదు, ఆకాశం ఏది ఉండదు. కాబట్టి ఈ కనపడే వాటి వైపు చూడకుండా, అంటే నిజమైన వెలుగు మనం వెలిగించబడితే అలా ఉంటాయి మన ఆలోచనలు.
అర్థముందండి? ఆ నిజమైన వెలుగనే వాక్యం మనల్ని వెలిగిస్తే మన ఆలోచన ఇలాగే ఉంటాయి. భూమి మీద దేన్ని మనము చూడము, ఎవరేమన్నా పట్టించుకోము, ఎవరు తిట్టుకున్నా పట్టించుకోము, ఎవరు అవమానపరిచినా పట్టించుకోము. ఎందుకంటే మనము చూస్తున్నది దేనిని? అదృశ్యమైన కనపడని పరలోకాన్ని. అదృశ్యమైన ఆ పరలోక నిదానించి చూచుచున్నాము. కనుక క్షణమాత్రముండు ఈ చులకన వంటి శ్రమలు మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మాకు శ్రమలు వస్తా ఉంటే మాకు బాణం పెరుగుతుంది, ఇంకా దేవుని దగ్గర అవుతున్నాం అంటున్నాడు ఆయన. మాకు శ్రమలు వస్తుంటే మేము దేవుని దగ్గర అవుతున్నాము. లోకములో దేని వైపు కనపడుదనవై మేము చూడటం లేదు. కలగజేయుచున్నది ఎలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఎందుకు దేవుడు కనబడడు? ఎందుకు పరలోకము కనపడదు? ఎందుకు ఈ భూమి ఆకాశాలు కనబడుతున్నాయి అంటే, ఒకనాడు ఉండకుండా పోయేటి ఏమో కనబడుతున్నాయి. ఎప్పటికి ఉండే ఆ పరలోకం, ఎప్పటికి ఉండే దేవుడు కనపడడు. అది చెప్తున్నాడు అక్కడ. ఎలాగనగా దృశ్యమైనవి అంటే కన్ను కనబడుతున్నవి అనిత్యములు. ఒకనాడు ఉండవవి, నిత్యంగా ఉండేవి కావు. అదృశ్యమైన కనపడని పరలోకం, ఆ కనపడని దేవుడు. అదృశ్యమైనవి నిత్యములు, ఎప్పటికి ఉండేటివి. ఎప్పటికి ఉండేది మనకు కావాలన్నా, కొద్ది కాలం ఉండేది కావాలన్నా, అదే కావాలి కదా. వెరీ గుడ్. అలా ఎప్పటికీ ఉండే పరలోకము కోసమే మనం ప్రభు దగ్గరికి వచ్చాం. దానికోసం ప్రభు దగ్గరికి వచ్చాం. మనల్ని ప్రభుని వెలిగించింది అది ఆశ్చర్యకరమైన వెలుగది. మనకు లోకానికి అర్థం కావడం లేదండి. లోకానికి అర్థం కావడం, సత్యం చెప్పిన నమ్మని పరిస్థితుల్లో లోకము లేదు. ఇంకా ఎలాగున్నారంటే, మనిషిని చంపి కూడా, మనిషిని ఇబ్బంది పెట్టి, తలలు బల్లగొట్టి, అటాకులు చేసి కూడా, ఇది కూడా దేవుని సేవని, మేము దేవుని సేవ చేస్తున్నామని అంటున్నారండి. వాస్తవానికి వీనిలాగా చేస్తానని మన ప్రభు 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు బైబిల్లో. ఇలాంటి కాలం వస్తుంది, ఇలా చేసి కూడా ఇది కూడా దేవుని సేవ అంటారనేది ప్రభువారు ఎప్పుడో చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు చూడండి ప్రభువారు భవిష్యత్. యోహాను సువార్త. మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యపోవాల్సిన ఏంటి, ఇలాగా కొడుతున్నారు ఏంటి, చంపుతున్నారు ఏంటి, మళ్ళీ దేవుని సేమంటున్నారు ఏంటి, ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే అలాగే ఉంటుంది లోకం. వెలిగింపబడినప్పుడు అలాగే ఉంటుంది. ఆ మనస్సుకి పాపమని చీకటి ఉన్నప్పుడు వాళ్ళు అలాగే ఉంటారు దేవుని బిడ్డలారా. కానీ మనం ఎక్కడికి వచ్చామో, నిజమైన వెలుగు దగ్గరికి వచ్చాము. ఆ నిజమైన వెలుగు మనలోకి వచ్చింది, మనల్ని వెలిగించింది. మన వెలిగింపబడిన తర్వాత ఎంత కష్ట నష్టాలకైనా ఓర్చి దేవుడిని లోకం మనం వెళ్ళాలి. అందుకే ప్రభువారు చెప్పారు ముందే, వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకోని కాలం వచ్చుచున్నదని చెప్పి ఎంతకాలం ఏందమ్మా? 2000 సంవత్సరాలు సుమారైంది ప్రభువారు చెప్పి కదా. అంటే మిమ్మల్ని చంపి కూడా వాళ్ళు ఏమంటారు? మేము మా దేవునికి సేవ చేస్తున్నాం. ఎక్కడైనా దేవునికి అందరం పిల్లలమైనప్పుడు, అందరికి ఒక్కడే దేవుడు అయినప్పుడు, ఎక్కడైనా తమ్ముళ్ళను అన్నలను చెల్లెలను కొట్టమని చెప్తానండి? ఆలోచించండి. కానీ ప్రభువారు చెప్పారు భవిష్యత్తు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని చెప్పు కాలము వచ్చుచున్నది అన్నారు ప్రభువారు. ఇప్పుడు వచ్చే ఉన్నది. ఇప్పుడు అలాంటి కాలంలో మనం ఉన్నాం. అందుకే దేవుని బిడ్డలారా, ఇంకో మంచి మాట చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 46 నుంచి 48 వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 46 నుండి 48 వరకు. దేవుని బిడ్డలారా, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు
చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి నేను ఈ లోకమును వెలుగుగా వచ్చి ఉన్నాను. అంటే ఈ లోకము సమాజములో చీకటి లేకుండా లైట్లు వేసుకుంటున్నారు కానీ జీవితంలో మాత్రం చీకటి అలాగే ఉన్నది. అది చూసిన ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి చెప్తున్న మాట ఏమంటున్నారో, నాయందు విశ్వాసం ఉంచువాడు చీకట్లో నిలిచి ఉండకుండా చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునికి వెలుగుగా వచ్చి తిని ఎవడైనను నా మాటలు వినియు వాటిని పట్టించుకోకపోతే అమ్మ బాగుందండి ఏమనగట అంట అనుకుంటున్నారా? నా మాట వినకపోయినా నేను ఏం పట్టించుకోనన్నట్టుగా అనిపిస్తుందా? చదవ మళ్ళా మాట, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. అంటే తీర్పు లేదనుకుంటున్నారా? చెప్తున్నాడు తర్వాత, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకు వచ్చాను. నన్ను నిరాకరించి, బాగా వినాలి ఇక్కడ, నన్ను అంటే యేసుక్రీస్తు అనే వెలుగుని నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి, అంటే నేను చెప్పిన మాటలు కాదు అనేవానికి, తృణీకరించేవానికి, పట్టించుకునేవానికి, గైకొనని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. బైబిల్లో ప్రభువారు మాట్లాడిన ప్రతి మాట అది అంత్య దినమున తీర్పు తీరుస్తుందట. ఇప్పుడు నేను ఏమనడం లేదని అనుకోకండి. నేను లోకానికి వచ్చింది శిక్షించడానికి కాదు, రక్షించడానికి, అలాగని మిమ్మల్ని వదిలిపెడతానని కాదు. మీరు నా మాటలు పట్టించుకోకపోయినా, గైకొనకపోయినా, తృణీకరించినా కానీ నేను చెప్పిన మాటలే మీకు తీర్పు తీస్తాయి అంటున్నాడు ప్రభువారు. అందుకే దేవుని బిడ్డలారా, ఆ నిజమైన వెలుగు భూమి మీదకి వచ్చేప్పుడట లోకం పట్టించుకోలేదండి. తన సొంత వాళ్ళు కూడా పట్టించుకోలేదట. అది చెప్తున్నాడు ప్రభువారు. మళ్ళా చూద్దాం, యోహాను సువార్త 1వ అధ్యాయము 9 నుంచి 12 వరకు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9 నుంచి 12 వరకు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు మనిషిని వెలిగించేది ఏంటండి? వాక్యం. యేసుక్రీస్తు మాత్రమే మనల్ని వెలిగించగలడు, మనల్ని మార్చగలడు. ప్రభువారు కత్తి పట్టుకోలేదు, కర్ర పట్టుకోలేదు, కానీ ప్రేమతోనే అర్థమవుతుందండి. యేసు ప్రభువు ప్రేమతోనే బోధ చేశారు. కత్తితో కానీ తుపాకీతో కాదు, ప్రభువారు ప్రేమతో తన వాక్యం, తన మాటలు ప్రకటించారు. అవే వెలుగైన మాటలు ఈరోజు మనని మార్చాయి. అవే మాటల ద్వారా మనం మారి ఈరోజు మనం ఇక్కడ వచ్చాం, ఇలాంటి మాటలు వింటున్నాం. కానీ ప్రభువారు డైరెక్ట్గా చెప్తున్నప్పుడు కూడా కొంతమంది ఏం చేశారో చూడండి. ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఆయనలో. ఆ వెలుగు, ఆ నిజమైన వెలుగు లోకములో ఉన్నారు. ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం డైరెక్ట్ గా భూమి మీద తిరుగుతా ఉన్నారు యేసు ప్రభువారు. ఆ నిజమైన వెలుగు లోకములో ఉండేను. లోకమే ఆయన మూలంగా కలిగిందట. సృష్టికర్త భూమి మీదకి దిగి వస్తే మనుష్యావతారంగా, అంటే క్రియేటర్, ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్తని భూమి మీదకి వస్తే లోకమైన వాళ్ళకి కలిగిన, కానీ లోకమాయనను తెలుసుకోలేదట. అప్పుడే తెలుసుకోలేదా? ఇప్పుడు కూడా తెలుసుకోలేదా? అప్పుడు తెలుసుకోలేదు, ఇప్పుడు కూడా తెలుసుకోవడం లేదు. చూడండి, అంటే చీకటిలోనే ఉంది లోకం. ఇంకా చీకటి, నిజమైన వెలుగుగా యేసు ప్రభు వస్తే ఇంకా చీకటి ఉంది అంటే, చీకటిలో ఉంటే ఎక్కడికి వెళ్తారండి? చీకటిలో ఉంటే నరకానికి వెళుతారు కదా. పాపాన్ని వదిలిపెట్టకపోతే నరకానికి వెళుతారు కదా. నిజమైన వెలుగు ఉండెను, అది మనుషులు వెలిగించుచున్నది. ఆ నిజమైన వెలుగు భూమికి వచ్చిందట. ఎలాంటి వెలుగు అంటే ఈ లోకాన్ని కలిగించిన వెలుగు, కానీ లోకమైనను తెలుసుకొనలేదు.
వచ్చెను. ఆయన తన సొంతలకు సరే కనీసం నా సొంత వారేమని నమ్ముతారేమని తన స్వకీయులైన ఇశ్రాయేలీయుల దగ్గరకు వచ్చారట. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించక కొట్టి చంపిన వాళ్ళు వాళ్ళే కదా భక్తులు, వాళ్ళే కదా దేవుని బిడ్డలారా. బాగా ఆలోచించండి. అంటే యేసు ప్రభువారు భూమి మీద ఉన్న కాలములో స్వకీయులు నమ్మడం లేదు, సొంత వాళ్ళు అంగీకరించడం లేదు, ఆ నిజమైన వెలుగు తెలుసుకోలేకపోయారు అప్పుడున్న జనాంగం. కానీ కొంతమంది అన్యులు, కొంతమంది యేసు ప్రభు వస్తుంటే సంబరపడిపోయారట, ఎదురుగా వెళ్ళిపోయారట. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4:16 మత్తయి సువార్త 4:16 మత్తయి సువార్త 4:16 నజరేతు విడిచి అట యేసు ప్రభు వారు మనలాగా ఇప్పుడులాగా కార్లు, బైకులు, విమానాలు, బస్సులు లేవండి, కాలినడక ప్రయాణం. యేసు ప్రభు వారు నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి అక్కడ కాపురం ఉండెను. అయితే జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానికి ఆవలున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న. అంటే ఆ కాలానికి ఎంతో మంది మూఢనమ్మకాలు, ఎంతో మంది అబద్ధాలను బతికే ఎంతో మంది ఉన్నారు కదా. ప్రభువు వచ్చే సమయానికి ఎంతో మంది మూఢభక్తి, అంధభక్తిగా బతుకుతున్న ఆ కాలములో ప్రభువారు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటేనట, చూడండి, గలిలయలోని చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు చూశారట. యేసు ప్రభు అక్కడి నుంచి వస్తుంటే గొప్ప వెలుగుగా ఫీల్ అయ్యారు వాళ్ళు, గొప్ప వెలుగు ఆనందపడిపోయారు. కానీ స్వకీయులైన ఇశ్రాయేలీయులేమో కాదనుకున్నారు. కొంతమంది అన్యజనులు, ఆ గలిలయ ప్రాంతం అన్యజనులేమో సంతోషపడిపోయారట. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వానికి వెలుగు ఉదయించెను. ఎవరికైతే అర్థమైందో వాళ్ళ బ్రతుకు వెలిగించబడుతుందండి. ఎందుకంటే యేసుక్రీస్తుని ఏదో రీతిగా మనం ప్రభు దగ్గరికి అయితే వచ్చేసామండి, ఏదో రీతిగా ప్రభు దగ్గరికి వచ్చాం. వచ్చిన తర్వాత ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలి కదా. వచ్చిన తర్వాత ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా అలాగే చనిపోయామనుకోండి, నమ్మనివాడు సగం తెలుసుకున్నవాడు ఒకటే. చివరి ఒక మాట చూద్దాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 21. చివరిగా 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 21 దేవుని బిడ్డలారా, వారు నీతి మార్గమైన యేసుక్రీస్తు మార్గం అనుభవపూర్వకముగా తెలుసుకొని, అంటే యేసు ప్రభు ఎవరు, నిజమైన వెలుగు. ఆ నిజమైన వెలుగు ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. ఎందుకు వచ్చింది నిజమైన వెలుగు? మనుషులో ఉన్న ఆ చీకటి, ఆ పాపం అనే చీకటిని తీసివేయడానికి వచ్చింది. అదన్నీ తెలుసుకున్నారు. యేసు ప్రభు ద్వారా, అదే యేసు ప్రభు మార్గమని, అది మతం కాదని, ఆ ప్రభు ద్వారానే పరలోకమని అన్ని తెలుసుకున్నారు. అనుభవం వచ్చేసింది. అది చెప్తున్నాడు. నీతి మార్గం అనుభవ జ్ఞానము పొందిన తర్వాత తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలండి. యేసుక్రీస్తు నమ్ముకోవడము, తెలుసుకోవడము చాలా మంచిదండి, చాలా గొప్ప విషయం. కానీ వదిలిపెట్టడం అనేది చాలా చెడ్డది. దానికంటే అసలు నమ్ముకోవడం పోవడమే బెటర్ అంటున్నాడు అక్కడ. దానికంటే తెలుసుకోకపోవడమే బెటరు. అంటే లోకములో ఉన్నవారికి, సంఘములో ఉన్నవారికి తేడా ఉండాలి కదా. సంఘములోకి వచ్చావంటే నిజమైన వెలుగు చేత వెలిగింపబడి వచ్చావు కదా. లోకములో ఉన్న వాళ్ళు చీకట్లో ఉన్నారు కదా.
మనం చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చావు కదా, ఈ ఆశ్చర్యకరం వెలుగులోకి వచ్చిన తర్వాత నీలో ఆశ్చర్యకరం వెలుగనే యేసుక్రీస్తు నీలో ఉంటే ఖచ్చితంగా నీ బ్రతుకు మారిపోవాలి కదా. అలా మారిపోకుండా అలాగే ఉంటే తెలుసుకొని కూడా ప్రయోజనం లేదండి. అందుకే దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన వెలుగు. ఆ నిజమైన వెలుగు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చింది. ఆ నిజమైన వెలుగే ఈరోజు మనల్ని మార్చిందండి. ఈ మార్చింది అంటే మన గొప్పతనము కాదు, ఆయన దయ వలన, కృప వలన మనం మారు మనసు పొందాం. ఎందుకంటే మనిషి అనేవాడు, చర్చికి వెళుతున్నవాడు మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా ఎన్ని సంవత్సరాలు గుడికి వెళ్ళినా ప్రయోజనం లేదు. మనకు కావలసింది మారు మనసు. ఎప్పుడు వస్తుంది మారు మనసు అంటే ఆ నిజమైన వెలుగనే యేసుక్రీస్తు మనలోకి వచ్చి అది మనకు అర్థమైనప్పుడు, అది గ్రహించినప్పుడు, అది గైకునినప్పుడు, ఆ మాటలకు లోబడినప్పుడు ఖచ్చితంగా మనకి మారు మనసు వస్తుంది. అప్పుడు నిజమైన వెలుగులో మనం బ్రతుకుతాము. ఆ వెలుగైన యేసుక్రీస్తు ద్వారా మనము ప్రభువారు వచ్చినా, ప్రభు రాక ఆలస్యమే చనిపోయినా దేవుని లోకానికి ఖచ్చితంగా వెళుతాం. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను కాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు తాయన. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప మాటలు ఇది నాన్న మందరితో మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, ఎక్కడ నశించిపోతామోనో, ఎక్కడ నరకానికి వెళ్ళిపోతామోనో మనను ప్రేమించి 2000 సంవత్సరాల క్రితమే మా ప్రభును భూమిదికి పంపించి ఆ నిజమైన వెలుగుగా భూమిదికి వచ్చి ఆ కాలంలో ఎంతోమంది ఎరగకపోయినప్పటికీ ఈ కాలంలో ఉన్న మేము ఎరిగే భాగ్యాన్ని మాకు దయచేసిన విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, ఈ భూమి మీద ఉన్న వాటిని మేము, దృశ్యమైన వాటిని మేము చూడక పౌలు గారిలాగా అదృశ్యమైన వాటిని మేము చూచుచు మాలో ఉన్న ఆత్మని, ఆ కాంతిని, పురుషుణ్ణి మేము బలపరుచుకుంటూ శరీరాన్ని నిలదొక్కుంటూ జీవించే గొప్ప కృపను, భాగ్యాన్ని, శక్తిని మా అందరికి ప్రసాదించండి తండ్రి. ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్నందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. I'm an albatross.